హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను చెప్పాను కదా, హైదరాబాద్ నుంచి చాగళ్ళు అయితే వెళ్తున్నాము అనేసి. సో మార్నింగ్ 5 ఆ టైంకి అయితే మేము నిద్ర మెలకు వచ్చేసింది. మేము ఇప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కామండి. మార్నింగ్ తాడేపల్లిగూడెం వచ్చేసరికి మాకు మెలకువైతే వచ్చిందనమాట. మేము నిడదవోలో తిరగాలి, నెక్స్ట్ స్టాప్ మంది లెగండి అంటే ఇంకా పిల్లలిద్దరిని లేపి మేము కూడా లెగిసి అయితే కూర్చున్నామండి. ఇంకా నిడదవోలో అయితే దిగిపోయాము. డైరెక్ట్ మా ఇంటికి చాగళ్ళకైతే ఆటో కట్టించేసుకున్నాము. దీనికి 300 రూపీస్ అనమాట. చాగళ్ళు అంటే నిడదవోలు నుంచి చాగళ్ళకి 300 రూపీస్. సో ఇంకా డైరెక్ట్ కట్టించేసుకున్నాం అనమాట. ఎందుకంటే లగేజ్ అవి చాలా ఉంది మా దగ్గర, ఇంత వేసుకుని క్యారీ చేయలేమని ఆటో కట్టించుకుని ఆటో అయితే ఎక్కేసాము. చాగళ్ళులో చాలా వేడిగా ఉందండి. ఎంత వేడంటే రోజుకి 3-4 సార్లు స్నానం చేసినా కూడా ఒళ్ళంతా ఏదో జిగురు పూసేసినట్టు జిగురు జిగురుగా అనిపిస్తుంది నాకు. ఇంత వేడిగా ఉంది. అండ్ నిన్న నేను చాగళ్ళు వెళ్ళడానికి మెయిన్ రీజను మావితో మాట్లాడతాకే వెళ్తున్నాను అని మీకు చెప్పాను కదండి. ఇప్పుడు మేము నిడదవోలు నుంచి చాగళ్ళు వెళ్తున్నామండి. ఇది చాగళ్ళు వెళ్ళే రోడ్డు. ఈ సమ్మర్ వచ్చిందంటే మనకి విలేజ్లోని చుట్టూరు పొలాలు అవి ఉంటాయి కదా. ఇప్పుడు మరి పొలాలు అవి కోతకు వస్తున్నారేమో, రోడ్డు అంతా గడ్డి గడ్డి తిందలా ఉంది. ఈ పల్లెటూరు రోడ్లు ఇలా గడ్డితో ఉంటేనే అందంగా కనిపిస్తాయి కదండి. నా చిన్నప్పుడు మేము కత్తపాడు వెళ్ళే వాళ్ళము. అది మా నానమ్మ వాళ్ళ ఊరు అనమాట. అసలు ఇంకా ఆ రోడ్డు ఆలమూరు ఇవన్నీ తగులుతూ ఉండేయండి. ఎంత బాగుండేదో. ఎల్లో కలరు ధాన్యంతో గడ్డితో చాలా అందంగా ఉండేదనమాట. ఇదిగోండి మా చాగళ్ళు అయితే వచ్చేసాము నిడదవోలు దగ్గర నుంచి. ఇంకా డైరెక్ట్ ఆటో కట్టించుకున్నాం కాబట్టి ఇదైతే మేము నార్మల్గా రైల్వే బస్ స్టాండ్ దగ్గర దిగేసి ఇదంతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. అంటే శ్రీ ఆంజనేయ విగ్రహం దగ్గర దిగేసి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఆటో కట్టించేసుకోవడము, సరాసరి మా ఇంటి దగ్గర వరకు అయితే వచ్చేసాము. ఇది మా చాగళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్ అనమాట. నేను ఆల్రెడీ మా చాగళ్ళులో మా అత్తయ్య వాళ్ళది హోమ్ టూర్ అయితే చేశానండి. మీలో ఎవరైనా చూసారో లేదో నాకు తెలీదు. ఆ వీడియో లింక్ని కామెంట్లో పించేస్తాను, చూడండి. ఇదిగోండి చాగళ్ళు అయితే వచ్చేసాము. ఇదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ కిరాణా షాప్ కనిపిస్తుంది కదండి, అది మా తోడుకోళ్ళ వాళ్ళది, అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళది, మా బావగారు వాళ్ళదనమాట. సో ఇంకా లోపలికి వచ్చేసాము. చూసారా ఎంత లగేజ్ ఉందో. మా అత్తయ్య గారు అయితే మాకు ఎదురొచ్చారండి. ఇంకా లోపలికి అయితే వచ్చేసి లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాము. టైం చూసారా, కరెక్ట్గా 6:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా వచ్చేసామన్నమాట. మేము ఇక్కడికి వచ్చామంటే మా తోడుకోళ్ళ పిల్లలు ఇంక వెంటనే వస్తుంది అనమాట. మా హస్బెండ్ అంటే ఆ పిల్లలకి చాలా ఇష్టం అండి. ఈ పైన ఉన్నాయి చూసారండి ఇత్తడి సామాన్లు, ఇవన్నీ నావే. నా పిల్లప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టినాయి అనమాట. ఇంకా నేను ఇవన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి మోసుకెళ్ళలేక చాగళ్ళులో ఇక్కడ అయితే వదిలేసామండి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రాగానే బ్రషెస్ పిల్లలకి చేయించేసి, అంటే వాళ్ళ బ్రష్ వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా బ్రష్ చేసేసుకున్నాను. ఇంకా రాగానే మా షాను అక్కడ నుంచి వస్తూ బొమ్మలు అయితే తెచ్చుకుందండి. ఆటలైతే మొదలుపెట్టింది అనమాట. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు అయితే ఇడ్లీలు అవి వేసారండి. ఇడ్లీ దోశ వేస్తే టిఫిన్ కూడా తినేసి ఇంకా నేనైతే డాబా పైకి అయితే వచ్చానండి. ఇంకా ఎడిటింగ్ పని ఉంది నాకు, ఆ ఎడిటింగ్ పని చేసుకుందామని పైకి అయితే వచ్చాను. ఇంకా టైము 7:38 అలా అవుతుందండి అంతే. మేమైతే టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇంకా 7:38 అంటే పెద్దగా ఎండేమీ రాలేదు. సో డాబా పైన కూర్చుని వాయిస్ ఓవర్ ఇద్దామనేసి ఇక్కడికైతే వచ్చానమాట. టైం అయితే 8:30 అవుతుందండి. చాగళ్ళు అయితే మార్నింగే వచ్చేసాం కదా. వచ్చాక పిల్లలిద్దరికీ స్నానాలు చేపించి నేను కూడా స్నానం అయితే చేసేసాను, తలస్నానం చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసేసామండి. పైకి వచ్చాను, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మేబీ మీకు వీడియో బాగా నాయిసీగా ఉండొచ్చు, కానీ తప్పదు. కిందేమో మాకు ఒగ్గదే కదా, అండ్ ఇంట్లో చాలామంది జనం ఉన్నాము. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అక్కడ కష్టం అనమాట. అందుకని డాబా పైకి వచ్చాను. ఇంక ఇక్కడ ఇచ్చేస్తాను వాయిస్ ఓవరు. సో ఈ 2-3 డేస్ మీరు అడ్జస్ట్ అవ్వాలి, వాయిస్ కొంచెం నాయిసీగా వస్తుంది. సో తర్వాత అయితే ఇంకా మావయ్యతో మాట్లాడాలండి. చూద్దాం మావయ్య ఎలా మాట్లాడతారో లేదో, నాకు ఏం ఐడియా లేదు. నాది వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వాయిస్ ఓవర్ ఇవి ఇచ్చేసి థంబ్నెయిల్ కూడా చేసేసుకున్నాను. మా అత్తయ్య గారికి మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టమండి. సో ఇంకో మా అత్తయ్య గారు పెంచుకునే ములక్కాడ చెట్లు అనమాట. ఇవి ఎంత కాడ కాసేసిందంటే చాలా ములక్కాడ ఉందండి. ఇంకా ఇవి పెద్దవి అవ్వాలి, పూర్తిగా ఎదగలేదనమాట. ఇంకా మాకు మా అత్తయ్య గారు రెగ్యులర్గా ములక్కాడ వండుతూనే ఉంటారు కదా. నాకు అందుకే ఎక్కువ ములక్కాడ కూడా తినబుద్ధి కాదు. అంటే మనకి ఇంట్లో ఎక్కువ ఏదిగా ఉంటే దాన్ని అంత ఎక్కువగా
తినటానికి ఇష్టపడం కదా. సో నాకు అందుకేనేమో మునక్కాడ ఎక్కువగా తినబుద్ధి కాదండి. ఇది వరకు దొండకాయలు, చిక్కుడుకాయలు అన్నీ పండించేవారు. చిక్కుడుకాయ ఎంత తిన్నా కూడా నాకు తినాలనిపిస్తుంది. మా అత్తయ్య గారు పండించే చిక్కుడుకాయ గింజలు పెద్ద పెద్దవి అనమాట. అవి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంకా ఎండ కూడా వచ్చేస్తుందండి, 9:30 అలా అయిపోతుంది టైము. సో కాసేపు అయితే ఈ మొక్కలు అవి చూసి కిందకైతే వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత అత్తయ్య గారేమో బొబ్బాస్కాయ ముక్కలు అయితే కోసి మాకైతే ఇచ్చారన్నమాట. సో అది నేను తింటున్నాను. ఇంకా నేను బట్టలు ఉతుక్కోవాల్సినవి ఉన్నవి, అవి ఉతుక్కోవాలండి. సో ఇంకా ఈ బట్టలు అవి ఉతికేసుకున్న తర్వాత నేను లంచ్ కూడా చేసేసాను. లంచ్ అయిన తర్వాత అయితే మావయ్య గారితో మాట్లాడడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు నేను అసలు విషయం అయితే చెప్తానండి. నిన్న వీడియో పెట్టాను కదా, ఆ వీడియో కింద ఒక నలుగురు అయితే కామెంట్ పెట్టారండి. ఏమనంటే, నాకు తెలిసి భూములకి సంబంధించిన గొడవలు, లేదా మీ మావయ్య గారికి మీరు ఇల్లు కట్టిస్తున్నారా, లేదా మీరు మీ బావగారు ఆస్తులు పంచుకుంటున్నారా అని ఇలాగ చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. సో మీరు పెట్టిన ప్రతి కామెంటు కరెక్టే, మీ గెస్ అయితే కరెక్టే. సో నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి నేను మా పెళ్లి దగ్గర నుంచి అయితే మొదలు పెడతాను. మా పెళ్ళికి 2 నెలల ముందు మా ఆడబడుచుకి పెళ్ళి అయితే చేశారండి. మా పెళ్ళికి మా ఆడబడుచు పెళ్ళికి జస్ట్ 2 మంత్స్నే తేడా అనమాట. సో 2 మంత్స్ క్రితం, మా పెళ్ళికి ముందు 2 మంత్స్ క్రితం మా ఆడబడుచుకు పెళ్లి చేశారు కదండి. సో అప్పుడు మా ఆడబడుచుకి కట్నం కింద అయితే క్యాష్ రూపం అయితే ఒక 2 లక్షలు లోన్ తీసుకుని ఇచ్చారు. తర్వాత ఇంకా డ్వాక్రా అవి అలా చేసి మొత్తం మీద తనకి పెళ్ళి అయితే చేశారు. అయితే ఇంకా కట్నము క్యాష్ రూపంలో ఇవ్వలేదు. కట్నాన్ని ఏం చేశారంటే, మా అత్తయ్య గారికి ఒక 2 సెంట్లు స్థలం ఉందండి, వాళ్ళ అమ్మగారు ఆస్తి అనమాట అది. ఆ 2 సెంట్లు నా పేరే ఉంది కాబట్టి అది నా కూతురికి ఇచ్చుకుంటాను అనేసి అన్నారనమాట. సో తనకి కట్నము డబ్బు రూపంలో కాకుండా స్థలం రూపంలో ఇచ్చారనమాట. సో తనకి పెళ్ళైన 2 నెలలకి నాది మా వారిది పెళ్ళయింది కదా. సో మా పెళ్ళప్పుడు మాకు సంబంధం వచ్చింది కదండి. అసలు ఫస్ట్ మా హస్బెండ్ సంబంధం మాకు ఇంటికి తీసుకొచ్చారు కదా. అప్పుడు ఏమన్నారంటే, చాగల్లులో వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఉంది, 4 సెంట్లు, ఆడపిల్లకి పెళ్ళి అయిపోయింది, ఆ ఇల్లు 2 కొడుకులు కాబట్టి 2కి సమానం అనేసి చెప్పారనమాట. సో ఇంకా అది అలా జరుగుతూ ఉంది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత షాను పుట్టి నేను 5వ నెలని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య అయితే ఒక మాట అన్నారండి. అదేంటంటే, నేను నా కూతురికి కట్నం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది నా మొగుడు కష్టార్జితం, అంటే ఈ ఇల్లు మా మావయ్య గారి కష్టార్జితం కాబట్టి ఇందులో కూడా నేను నా కూతురికి వాటా ఇస్తాను అన్నారన్నమాట. ఇక్కడ నాకు ఒక మాట అయితే నచ్చలేదు. కట్నం డబ్బు రూపంలో ఇస్తేనే కట్నమా, స్థలం రూపంలో ఇస్తే కట్నం కాదా అన్నది నాకు అర్థం కాలేదు. కానీ నేను ఏనాడు మా అత్తయ్యకి కానీ మా మావయ్యకి కానీ తిరిగేసి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆస్తుల గొడవలు ఎందుకు అన్నదే నాది ఎప్పుడు ఒపీనియన్ అండి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఉండగా మనం ఇలా ఆస్తుల కోసము గొడవలు పడడం ఇది కరెక్ట్ కాదని నేను ఆనాడు కూడా నేను ఎప్పుడు మాటకి తిరిగేసి సమాధానం చెప్పలేదు. ఇవన్నీ ఎప్పుడో జరిగే గొడవలు, వాళ్ళ తలాంతరం వచ్చే గొడవలు కదా. ఇప్పుడు నుంచే మాట పెరుక్కుని ఒకళ్ళొకళ్ళు డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసుకోవడం ఎందుకు అనేసి నేను కానీ మా ఆయన కానీ ఏమీ మాట్లాడలేదు. సో అలాగ మా పెళ్ళైన 8 ఏళ్ళ నుంచి మా లక్ష్మికి, అంటే మా ఆడపడుచుకి ఈ ఇంట్లో వాటా ఇవ్వాలి, ముగ్గురు సమానంగా పంచుకోవాలని అంటూ ఉన్నారు. సరేలా అప్పుడు చూసుకుందాంలే అని మేము వదిలేసామండి. ఒకవేళ ఇస్తే ఇచ్చుకొని మాకేమొచ్చిందిలే, నష్టము సమానంగా పంచుతామంటున్నారు కదా అనేసి అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా మా హస్బెండ్ అయితే చాగళ్ళు వచ్చారన్నమాట ఒక పని మీద. చాగళ్ళు వచ్చినప్పుడు మా బావగారు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తేల్చండి, నాకు ఇల్లు ఇప్పుడు నా పేరు మీద రాసి ఇవ్వండి అని బావగారు అడిగారు. బావగారు అలా అడగడానికి రీజన్ ఏంటి అంటే, మా బావగారు మా తోడుకోళ్ళు ఇద్దరు కిరాణా షాప్ పెట్టుకుని అమ్ముకుంటారండి. వాళ్ళకి కిరాణా చాలా వస్తుంది అనమాట, అది పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు. సో అందుకనేసి నాకు ఇప్పుడు ఈ ఇల్లు రాసి ఇచ్చేసేయండి అని ఆయన ఎప్పుడు అడుగుతూ ఉంటారనమాట. ఇది ఇప్పుడు అడిగింది కాదండి, నా పెళ్ళప్పటి నుంచి గొడవ అలా జరుగుతూనే ఉంది. రాసి ఇవ్వండి అంటే మేము ఇప్పుడు ఎందుకు రాస్తామో తలాంతరం రాసిస్తామని ఇలా మాటలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకీసారి చాలా పెద్ద గొడవ అయింది. నా పేరు మీద రాసి ఇవ్వండి అని అడిగారు. ఇంకా ఆ గొడవల్లో వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, ఈ చాగలులో ఉన్న ఈ ఇల్లు ఆ కొట్టు మా బావగారికి రాసిచ్చేసేలాగా, బావగారు దానికి వెనకాల ఒక ల్యాండు అండ్ ఒక ఇల్లు మా పేరు మీద రాసిచ్చేలాగా మాట్లాడుకున్నారన్నమాట. అంటే ఇక్కడ బావగారికి ఇల్లు ఎంత అమౌంట్ చేస్తుందో అంతే ఈక్వల్ షేరు ఆయన ఇల్లు అండ్ ఒక ల్యాండ్ రాసిచ్చేశారు. ఇదే ప్రాసెస్లో బావగారు ఒక మాట అయితే అన్నారంటండి, అంటే నేను లేను, ఇవన్నీ తర్వాత నేను ఫోన్లో తెలుసుకున్న విషయాలు. ఏమన్నారంటే,
నేను నాకు తల్లి తండ్రి ఆస్తి నాకు ఏమి అవసరం లేదు. ఈ ఇంటికి ఈక్వల్ షేర్ ఇల్లు, ఒక ల్యాండ్ మీకు రాసిచ్చేస్తాను వెనక్కి. ఇంకా అమ్మ నాన్న బాధ్యత నాకు పెట్టొద్దు. అమ్మ నాన్నని నేను చూసుకోను. నేను ఊర్లో ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకునే పని లేదు. నాకు అనవసరము. వాళ్ళకి నెలకింతని నేను ఇవ్వను అని ఇలాగా బావగారైతే ఆయన నిర్ణయం చెప్పారు. ఇంకా అమ్మ నాన్న బాధ్యత మొత్తము చిన్నోడే చూసుకోవాలి. నాకు వాళ్ళ ఆస్తి అవసరం లేదు, వాళ్ళు అవసరం లేదని ఆయన నిర్ణయం చెప్పేశారు. దానికి అందరూ ఓకే అనేసారు. మా బావగారు ఏంటిది మా హస్బెండ్ ఏంటి అండ్ తర్వాత మా అత్తయ్య మావి అందరూ ఓకే అన్నారు. ఇప్పుడు అక్కడితో మా బావగారు గొడవ వదిలిపోయింది కదండి. ఇప్పుడు మావయ్య గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేంటంటే మా బావగారు ఒక ఇల్లు, ఒక స్థలము రాసిచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి మా ఆడపడుచు వచ్చిందనమాట. నాకు సమానమైన ఆస్తి కావాలి అనేసి. తను రావక్కర్లేదు, మా అత్తయ్య మావి ముందు నుంచి అంటున్నారనమాట. సో ఈ గొడవంతా మార్చ్ ఫస్ట్ ఆ టైంలో జరిగిందండి. ఈ గొడవంతా అయిన తర్వాత మా హస్బెండ్ హైదరాబాద్ అయితే వచ్చేసారు. మార్చ్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ వరకు మా అత్తయ్య గారి దగ్గర నుంచి కానీ మా మావయ్య గారి దగ్గర నుంచి కానీ మాకు ఒక్క ఫోన్ రాలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్న విషయాలు ఏవి వాళ్ళ నోటి ద్వారా నాకు ఒక్క విషయం కూడా తెలియలేదండి. సో ఇప్పుడు నాకు మావయ్యకి మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది అన్నాను కదా, అది దీనికోసమే అనమాట. వీళ్ళు మా హస్బెండ్ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మా అత్తయ్య గారు మావయ్య గారు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులైతే ఉన్నారండి. సో అక్కడ వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. మా ఆడపడుచు ఒక సలహా అయితే ఇచ్చిందంట. అది ఏంటి అంటే, ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్లు అవన్నీ ఎందుకు, నా పేరు మీద ఇప్పుడే మీరు నాకు ఆ ఇల్లు రాసిచ్చేసేయండి, తర్వాత మీ తలాంతరం చిన్నోడికి మీరు రాసిద్దిరి కానీ అన్నట్టు వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఓకే, మీరు నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం మీకు నచ్చింది. ఒక్క మాట, మిమ్మల్ని లైఫ్ లాంగ్ చూడాల్సింది నా మొగుడే కదా. చిన్నోడా ఇలా చేస్తున్నాము, సతీష్ ఇలాగ అంటుంది చెల్లి, నీకు ఇష్టమా కాదా అని మావయ్య గారు చెప్తారేమో అని నేను చాలా రోజులు ఎదురు చూశానండి. నెల రోజులు ఎదురు చూశాను. మావయ్య గారి దగ్గర నుంచి మాకు ఫోన్ కాల్ లేదు. సరే వాళ్ళు చేయట్లేదు కదా అని నేనే 3 సార్లు ఫోన్ చేస్తే తిన్నావా ఉన్నావా సరే ఉంటాము అనేసి ఫోన్ మాట్లాడేసి పెట్టేసేవారు అనమాట. అయితే మావయ్య అత్తయ్య చెప్తారేమో, వాళ్ళు తీసుకున్న నిర్ణయం గురించి మనకు చెప్తారేమో, అప్పుడు మనకి నచ్చిందా లేదా మన నిర్ణయం అప్పుడు చెప్దామా అనేసి మేము చాలా వెయిట్ చేసాము. వాళ్ళైతే ఫోన్ చేయకపోగా వాళ్ళు రిజిస్ట్రేషన్కి అన్ని డాక్యుమెంట్స్ని, అమౌంట్ని అన్నీ రెడీ చేసేసుకున్నారు. ఇంత రెడీ చేసుకున్నా కూడా ఒక్క మాట మాకు చెప్పలేదండి. ఇప్పుడు పెద్ద కొడుక్కి అంటే మా బావగారికి ఆ ఇల్లు రాసిలాగా, కూతురికి మా బావగారు వెనకాల ఇంకొక ఇల్లు ఇచ్చారు కదా, ఆ ఇల్లు కూతురికి ఇచ్చేలాగా మాటలైతే అయిపోయినాయి. ఇంకొక ల్యాండ్ ఇచ్చారు కదా, ఆ ల్యాండ్ మా అత్తయ్య పేరు మీద రాసిలాగా. సో ఇంత నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్న కొడుకు ఇప్పుడు తర్వాత చూడాల్సింది చిన్న కొడుకే కదా, ఒక్క మాట మీరు ఎందుకు చెప్పలేదు అన్నది నాకు చాలా బాధేసింది. ఎంత బాధేసిందంటే నా మొగుడిని ఎందుకు ఇంత ఇదిగా చూస్తున్నారు, నా మొగుడికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది నాకు బాధేసింది అనమాట. నెల రోజులు చూశానండి. కరెక్ట్గా ఏప్రిల్ 3కి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇంకా మార్చినంతా ఎదురు చూశాను. మావే ఫోన్ చేస్తారు, మావే అన్ని విషయాలు నాకు చెప్తారు కదా, మావే చెప్తారు కదా అని వెయిట్ చేశాను. మావే నాకు చెప్పలేదు. ఇంకా ఏప్రిల్ 3కి రిజిస్ట్రేషన్ అంటే ఏప్రిల్ 1కి నేను ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది, మీరు నాకు ఎందుకు ఫోన్ చేయట్లేదు, నాకు ఏ విషయం ఎందుకు చెప్పట్లేదని చాలా సీరియస్గా బాధగా కోపంగా ఫోన్ చేసేసాను. ఆ కోపంలో అత్తయ్యగారు నన్ను ఒక మాట అనడము, అత్తయ్యగారు అన్న మాటకి నేను తిరిగే సమాధానం చెప్పడం, మావయ్య ఒక మాట అనడం, మావయ్యకి తిరిగేసి చెప్పడం, ఇలాగ పెద్ద గొడవే అయ్యిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్లో చాలా డిస్కషన్ అయితే జరిగింది. నేను ఆ రోజు ఫోన్ చేసి మావయ్యని బాధ పెట్టానని అనుకున్నాను, కానీ ఆ రోజు నేను ఫోన్ చేయకపోయి ఉంటే ఆ నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ అయిపోయేది. మా బావగారికి ఆ ఇల్లు రాసిచ్చేసేవారు. మా ఆడపడుచుకి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ఇల్లు రాసిచ్చేసేవారు అనమాట. ఈ స్థలము 5 సెంట్లు అండి. ఈ ఇల్లు మా ఆడపడుచుకి ఇచ్చేయాలనుకున్నారు. వెనకాల 2 సెంట్ల స్థలం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, ఒక్క మాట నా మొగుడికి ఎందుకు చెప్పలేదు, ఇదే నాకు మెయిన్గా పట్టుకున్న విషయం అనమాట. సరేనండి, ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళకి నచ్చింది, మీకు నచ్చిందా నచ్చలేదా అని అడగలేదు. వాళ్ళు అడగకపోయినా మీరు తీసుకున్న నిర్ణయం మాకు నచ్చలేదు అన్నాము. ఎందుకంటే ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నప్పుడు వీళ్ళు ఒక మాట అన్నారు మాతో, ఏంటంటే ఇప్పుడు పెద్దోడికి మాత్రమే ఇల్లు రాసిస్తాము, మా తలాంతరము చిన్నోడు అంటే మా ఆయన లక్ష్మి సమానంగా పంచుకునేలాగా అన్నట్టు మాట్లాడారు. మేము అలాగే చేస్తారు కదా అని అనుకున్నాము. అలా కాదంట, ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోద్ది, ఎందుకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, నాకు ఇప్పుడే రాసిచ్చేసేయండి అని మా ఆడపడుచు అందంట. వీళ్ళు అలా రాసేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలు ఏం మనకు చెప్పలేదు. అంటే పెద్ద కొడుకుకి ఇల్లు రాసిస్తున్నారు, చిన్న కూతురికి ఒక ఇల్లు రాస్తున్నారు, చిన్న కొడుకు గురించి తర్వాత ఎప్పుడో ఆలోచిద్దాంలే, ప్రస్తుతానికి అది కూడా మా అత్తయ్య గారి పేరు మీద పెడదామన్నది వీళ్ళ నిర్ణయం అనమాట.
ఆ 2 సెంట్ల స్థలాన్ని కూడా మాకైతే రిజిస్ట్రేషన్ చేయనన్నారు. పోనీ మీ తలంతరం ఇత్తే ఇచ్చారు. అది కూడా తల్లి పేరు మీద ఉంది కాబట్టి అది కూడా కూతురికే వస్తదంటే, అది వాళ్ళే తీసేసుకుంటారు. సరే మంచిది. పోనీ నేనొకటే అన్నాను. మా ఆయనతో ఒకటే అన్నాను. మనకు ఆళ్ళ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. నీకు నేను తోడుంటాను. మనిద్దరం కష్టపడదాము. మనిద్దరం కలిసి ముందుకెళ్దాము. మనం ఎదుగుదాము. మన పిల్లల్ని మనం చూసుకుందాము. వదిలేసి అని కూడా మేము డెసిషన్ తీసేసుకున్నామనమాట. అయితే నిన్న ఇక్కడికొచ్చినప్పుడు మాట్లాడుతుంటే మా మావయ్య గారు ఒక మాట అంటున్నారు. ఏంటంటే, పెద్ద కొడుక్కి ఒక ఇల్లు ఇచ్చాను. నా కూతురికి ఈ ఇల్లు ఇచ్చేత్తాను. మీకు 2 సెంట్లు ఇస్తున్నాను కదా! అందులో ఒక 20,00,000, 30,00,000 ఖర్చు పెట్టి ఇల్లు కట్టేసుకున్న అప్పుడు మీకు ఇల్లు అమ్ముడుతది అంటున్నారు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మా బావగారికి పెద్దగా నష్టపోయింది ఏమీ లేదు. రోడ్డు మీద ఇల్లు. ఎలా చూసుకున్నా ఇంక ఆమెనా పెద్ద ఎక్కువ నష్టపోలేదు. అండ్ ఇంకా వీళ్ళ బాధ్యతని కంప్లీట్‌గా వదిలిచ్చేసుకున్నారు. మా ఆడపడుచుకి ఆల్రెడీ పెళ్ళప్పుడు 12,00,000 రూపాయలు ఒక ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 5 సెంట్లతో ఒక 20,00,000 ఆస్తి అయితే ఇస్తున్నారు. తనకి వచ్చిన నష్టం లేదు. మాకిచ్చింది కేవలం 2 సెంట్లు. అందులోనేమో నాకు 3 నెలల లోపల ఫౌండేషన్ ఏసేయాలి. ఆ ఇంటికి పునాది మొదలైపోవాలి. ప్లస్ ఒక సంవత్సరం లోపల నాకు ఇల్లు కట్టేసి ఇచ్చేయండి అని మా అత్తయ్య గారు, మావయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. నేను ఒక్కటే మాట అన్నాను. 30,00,000 మేము ఇప్పుడుకిప్పుడు మేము తీసుకొచ్చి మీకు ఇల్లు కట్టలేము. మీరు సమాన న్యాయం అన్నప్పుడు సమానంగా చెయ్యండి. మేమేమన్నామంటే ఆడపడుచుకి ఆల్రెడీ ఒక స్థలం ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇంటిని కంప్లీట్‌గా తనకి ఇవ్వడం ఎందుకు? ఈ ఇల్లుని మా ఇద్దరికి సమానంగా చేయండి. 5 సెంట్లు కదా! 2.5 మాకు, 2.5 లక్ష్మికి రాయండి. మా 2.5 మేము అమ్ముకొని ఆ డబ్బులతో మేము అక్కడ ఇల్లు కడతామన్నాము. అలా ఒప్పుకోరంట. కూతురికి ఇచ్చేది మీరు అడగడానికి సరిపోరు అన్నారు. సరే మాకు ఇచ్చింది మీరు 2 సెంట్లే కదా! మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మేము ఒక 2, 3 ఏళ్ళు ఆగు ఎప్పటికప్పుడు ఇల్లు కడతామేంటి ఇప్పుడు మమ్మల్ని కంగారు పెట్టకండి అంటే అలా ఒప్పుకోరంట. మేము అలాగ ఉండము. మేము ఎక్కడో మూల మేము బతకలేము. మాకు ఇల్లు ఇప్పుడే కట్టేసేయాలి అనేసి అంటున్నారన్నమాట. ఇది నాకైతే న్యాయంగా అనిపించట్లేదు మావయ్య గారు. మీరు న్యాయంగా మాట్లాడుతున్నారు అంటున్నారు కానీ నాకు ఏ విధంగా న్యాయం అనిపించలేదంటే వాళ్ళకి వాళ్ళు నన్ను అనాల్సినవన్నీ అన్నారండి. నేను ఆ కోపంలో తిరిగేయాల్సినవన్నీ తిరిగేశాను. నాకైతే చాలా బాధేసిందనమాట. మరి నాకైతే ఇందులో ఏమి న్యాయం కనిపించట్లేదు. ఇప్పుడు మాకిచ్చిన 2 సెంట్లలోని వాళ్ళకి ఇల్లు కట్టేసేయాలన్నారు. నేను అన్నాను నాకు ఆ 2 సెంట్లు కూడా అవసరం లేదు. ఇది కూడా మీ లక్ష్మికి ఇచ్చేసుకోండి. మేము మిమ్మల్ని చూడమని భయపడక్కర్లేదు. మేము మిమ్మల్ని చూడాల్సినంత చూస్తాను అనేసి అయితే చెప్పాననమాట. నేను ఎలా అంటే అదిగో నీకు ఎప్పటి నుంచో ఉంది మమ్మల్ని చూడాలని లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ మాట అంటున్నావని అన్నారు. నాకు ఆ మాట కూడా చాలా బాధేసింది. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటానండి. ఆస్తులు ఇస్తే పెద్దోళ్ళని చూడాలి. ఆస్తులు ఇవ్వకపోతే పెద్దోళ్ళని చూడకూడదు అన్నది నాది మా ఆయనది ఇద్దరిది మనస్తత్వం కాదు. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళు మంచిగానే చూసుకుందామని అనుకున్నాము. అయితే వీళ్ళు ఏయ్యో మాటలు అనేసారు. ఆ మాటలకి నాకు నిన్న ఎంతసేపు ఏడ్చానంటే నాకు తల బద్దలైపోయిందనమాట. అంత బాధ అయితే వచ్చిందండి. సో ఇదనమాట మా అత్తయ్య మావయ్య తీసుకున్న నిర్ణయము. మా బావగారికి ఇల్లు రాసి ఇచ్చేసారు. ఆల్రెడీ అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్రజెంట్ లక్ష్మికి ఇప్పుడు రాస్తే మేము ఒప్పుకోమన్నామనేసి ఈ 2 స్థలాల్ని అంటే ఒక ఇల్లు ఒక స్థలాన్ని మా అత్తయ్య గారి పేరు మీద పెట్టుకున్నారు. అంటే ఈ ఇల్లు స్థలము మా బావగారి మా బావగారి ఇల్లు మొత్తం ఆయన పేరు మీద రాయించుకుని మా షేర్ కింద ఇది ఇచ్చారనమాట. సో ఇందులో ఈ 5 సెంట్ల ఇల్లు మా లక్ష్మికి ఇచ్చేసి ఇలాగని 2 సెంట్లు మాకు ఆ 2 సెంట్లు ఇప్పుడు వీళ్ళకి 30,00,000 కట్టి మంచిగా ఇల్లు కట్టి ఇవ్వాలంట మేము. ఇప్పుడైతే మేము కట్టలేము ప్రజెంట్ మా వల్ల కాదు అన్నాము. ఒక సంవత్సరం లోపల కట్టి తీరాల్సిందే అంటున్నారు. ఈ గొడవ ఎటు వెళ్తుంది ఏంటన్నది నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. నాకు వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా బాధేసింది. మళ్ళీ ఇంకా మా రిలేటివ్స్‌కి ఏంటి, మా అత్తయ్యకి ఏంటి, మా మావయ్యకి ఏంటి, మా ఇంట్లో వాళ్ళందరికీ ఒక ఒపీనియన్ ఉందండి. ఏంటంటే మా ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగము, మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ప్రైవేట్ జాబులు కదా! సో మీ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి మీరు సెటిల్డ్ లైఫ్ మీకు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నది వీళ్ళ ఉద్దేశం అనమాట. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నష్టం లేదండి. ఇప్పుడిప్పుడు ఇల్లు కట్టాలంటే మా వల్ల కాదు. వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా ఏం చేసినా మేము ఎప్పుడుకైతే కట్టగలమో అప్పుడైతేనే కట్టగలం అనమాట. ప్రజెంట్ అయితే ఈ ఇల్లు అత్తయ్య గారి పేరు మీదే ఉంది కదా, ఈ ఇంట్లోనే ఉండండి. అవసరమైతే ఇంటికి రిపేర్లు వరకు చేయించగలం కానీ ఇప్పుడు ఇల్లు అయితే మేము కట్టలేమన్నాము. అండ్ మొన్న రిజిస్ట్రేషన్కి కూడా మేము ఒక 60,000 అయితే పంపించామండి. అది కూడా నేను మాట్లాడాక వాళ్ళు రిజిస్ట్రేషన్ మా ఆడపడుచుకి రాయడం క్యాన్సిల్ చేశారు. నేను మాట్లాడకపోయి ఉంటే ఈ పాటకు అన్నీ అయిపోయేవి అనమాట. సో ఇప్పుడు ఇల్లు కట్టట్లేదని ప్రజెంట్ మా వాళ్ళకైతే మా మావయ్య గారికి మా ఆయన మీద అదే కోపం అనమాట. ముందు మా ఆయన ఇల్లు కట్టేస్తానని మాట ఇచ్చేసారంటండి. అంటే ఆయన 5 లక్షల్లో అయిపోతుంది అనుకున్నారు. 5 లక్షల్లో ఇల్లు ఎక్కడవుతుంది? మేము ఆల్రెడీ ఇంకో కొంతమంది తాపీ మేస్త్రులు నాల్ని కనుక్కున్నాము. ఈజీగా 20-30 లక్షలు అవుతుంది, 5 లక్షల్లో ఇల్లు రాదు అన్నారు. నేను 30 లక్షలు అయితే నేను పెట్టలేనని మా ఆయన అన్నారన్నమాట. అదే నేను మార్చేసాను అన్నట్టు వీళ్ళు అనుకుంటున్నారనమాట.
ఈ ఇల్లు అండ్ బావగారు ఇంకొక 2 సెంట్లు ల్యాండ్ రాసి ఇచ్చారన్నాను కదండీ! ఆ 2 సెంట్ల ల్యాండ్ ఇదనమాట. ఈ చిన్న బిట్ కనిపిస్తుంది కదా! ఇది. సో, ఇప్పుడు ఒకటేనండి, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు. వాళ్ళు చేసిందైతే న్యాయమని నాకు అనిపించలేదు. నేను స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాను. నేను నా పిల్లల్ని మంచి పొజిషన్‌లో నిలబెట్టుకొని, మేము కూడా కష్టపడి మంచి పొజిషన్‌లోకెళ్తాను. ఒకళ్ళు ఇచ్చింది తీసుకునే మేము ఎదగాలని నేనెప్పుడు అనుకోలేదు. అండ్ నేనెప్పుడు వాళ్ళని మంచిగానే చూడాలని అనుకున్నాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు.